ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఛానల్లో అయితే మంచి మంచి బాబా సందేశాలు అనేవి ఉంటాయండి. మంచి మంచి సందేశాలు కూడా వస్తుంటాయి. కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకూడదంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా బాబా గారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి. బాబా గారు ఇలా అంటున్నారు: నీ కష్టాలు అన్నీ తీరిపోయే ముందు బాబా ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు ఎటువంటి పరీక్ష పెడతారో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాలన్నీ నేను చూడకుండా ఉంటాననుకుంటున్నావా? లేదు బిడ్డ, నేను చూస్తున్నాను. నీ కన్నీళ్లు ప్రతి చుక్క నా పాదాల దగ్గర పడుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ కష్టాలు తీరిపోవడానికి ముందు నేను నీకు ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్ష చిన్నది కాదు, అది నీ మనస్సును, నీ సహనాన్ని, నీ విశ్వాసాన్ని పరీక్షించే పరీక్ష. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బాబా చెప్పిన పరీక్ష అంటే ఏంటో తెలుసుకో బిడ్డ అంటున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. ఒకసారి షిరిడీలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు నాపై అపారమైన భక్తి ఉంచేవాడు. ఆ రోజు పూట పూటకు నా దగ్గరకు వచ్చి దండం పెట్టేవాడు. కానీ ఒకరోజు ఆ భక్తుడు జీవితంలో పెద్ద నష్టాన్ని చూశాడు. వాడి వ్యాపారం పడిపోయింది, స్నేహితులు వదిలేశారు, కుటుంబం కూడా అణిచివేసింది. ఆ రోజు వాడు నా సమాధి ముందు వచ్చి ఏడ్చాడు. బాబా, నేను ఎప్పుడూ నీకు నమస్కారం చేసేవాడిని, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. అప్పుడు నేను నవ్వుతూ ఇలా చెప్పాను: బిడ్డ, ఇప్పుడు నువ్వు నా పరీక్షలో ఉన్నావు అని. బాబా పరీక్ష ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకుందాం రండి. పరీక్ష ఎప్పుడంటే, నువ్వు ఇక నా జీవితంలో మార్పు ఉండదు అని అనుకునే సమయాన, ఎప్పుడు నువ్వు అన్నీ పోయాయి అని భావిస్తావో అప్పుడే నేను నీకు ఒక దివ్య పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నువ్వు నీ విశ్వాసం నిలుపుకోవాలి. ఎందుకంటే పరీక్ష అనేది శిక్ష కాదు బిడ్డ, అది ప్రతిఫలం రాబోయే సూచన. ఎందుకు బాబా పరీక్ష పెడతాడో తెలుసుకుందాం. బాబా గారు ఇలా అంటున్నారు: బిడ్డ, బంగారాన్ని పరీక్షించకపోతే అది ఎలా ప్రకాశిస్తుంది? అలాగే భక్తుని విశ్వాసం కూడా పరీక్షించకపోతే అతడు ఎప్పుడు పసిడి లాంటి శ్రద్ధతో నిలవడు. నేను నీ జీవితంలో పరీక్ష పెట్టేది శిక్షించడానికే కాదు, నిన్ను మరింత దృఢంగా చేయడానికి. ఆ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబాగారు. ఏంటో తెలుసుకుందాం రండి. నా పరీక్ష ఎప్పుడూ సూటిగా ఉండదు. కొన్నిసార్లు నీ దగ్గరున్న వారిని దూరం చేస్తుంది, కొన్నిసార్లు నీ కలలు ఆలస్యం అవుతాయి, కొన్నిసార్లు నేను నిశ్శబ్దంగా ఉంటాను. నువ్వు బాబా వినడం లేదు అనుకుంటావు, కానీ నిజానికి నేను నిన్ను గమనిస్తూ ఉంటాను. నీ మనసులో ఇంకా నాకు స్థానం ఉందా లేదా అని చూస్తాను. ఎందుకంటే విశ్వాసం అనేది మాటల్లో కాదు బిడ్డ, అది సహనంలో ఉంటుంది. నిశ్శబ్దం కూడా బాబాగారి సమాధానమే. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: కొన్నిసార్లు నువ్వు అడిగే ప్రతి ప్రార్థనకు నేను సమాధానం ఇవ్వను, కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక అర్థం ఉంటుంది. నేను నీకు సమాధానం ఇవ్వకపోతే అది వెయిట్ చేయి బిడ్డ అని చెప్పినట్లే. నేను నీకు ఆలస్యం చేస్తే అది ఇంకా పెద్ద వరం వస్తుంది అని చెప్పినట్లే. పరీక్షలో ఉన్నప్పుడు కనిపించే 3 సంకేతాలేంటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు: మొదటిది, నిన్ను వదిలిపోతారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిగా దూరం అవుతారు. అది నీవు ఒంటరిగా అయ్యే సమయం కాదు, అది నేను నీతో ఉన్న సమయం. రెండవది, ప్రతిదీ ఆలస్యం అవుతుంది. నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి, నీ ఆశలు తీరవు. అది నీ ప్రయత్నం సరిగ్గా లేదు అని కాదు, అది నేను నీకు సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాను అని అర్థం. మూడవది, అనుకోని బాధలు వస్తాయి. వీటన్నిటిని నేను నీకు ఇచ్చే మానసిక శిక్షణ. ఎందుకంటే రేపు వచ్చే సంతోషం విలువ తెలుసుకోవాలంటే ఈరోజు కన్నీరు రావాలి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: విశ్వాసం ఉంచినవాడు ఎప్పుడూ ఓడిపోడు బిడ్డ. ఆ విశ్వాసం నీ కష్టం కంటే పెద్దది. నీవు నన్ను ప్రేమిస్తే నేను నీ మార్గాన్ని సులభం చేస్తాను. ఇంకా నీకు నమ్మకం కలగడం లేదు కదా తల్లి?
నేను ఒక భక్తుడి నిజ జీవిత కథ చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో తెలుసుకుందాం రండి. ఒక సాయి భక్తురాలు ప్రతిరోజు బాబా ఫోటోకి దీపం వెలిగించేది. అయితే ఒకరోజు ఆమె కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆమె తాళం తప్పింది, కానీ నమ్మకం మాత్రం వదలలేదు. ఆమె రాత్రి ఏడుస్తూ చెప్పింది, బాబా నేను నిన్ను నమ్ముతాను, నువ్వు నా పిల్లల్ని ఎందుకు కాపాడట్లేదు అని. తర్వాత రోజు వైద్యులు ఆశ్చర్యపోయారు. అతని శ్వాస మళ్ళీ సాధారణంగా వచ్చింది. ఆమె అర్థం చేసుకుంది, పరీక్ష అంటే భయం కాదు, అది బాబా ఉన్నాడని గుర్తు చేసే సమయం. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బాబా పరీక్ష తర్వాత వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసుకో బిడ్డ అంటున్నారు. పరీక్ష పూర్తయ్యాక నేను నీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుస్తాను. ఒక అవకాశం, ఒక ఆశీర్వాదం, ఒక సమాధానం వస్తుంది. నిన్ను వదిలిన వారు నీ ముందు నమస్కరిస్తారు. నిన్ను తిరస్కరించిన చోటే నీ విజయం జరుగుతుంది. అప్పుడు నువ్వు గ్రహిస్తావు, అదే బాబా ఆశీర్వాదం, బాబా పథకం అని. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ నిన్ను కిందకు లాగేవారిని నేను పంపుతాను. ఎందుకంటే నువ్వు ఎత్తుకు ఎదగాలంటే ఎవరో కిందకు నెట్టాలి. ఆ నెట్టడం కూడా నా పరీక్షలో భాగం. నువ్వు ఓపికగా ఉండి నన్ను నమ్మితే నేను నీ వెనుక ఉన్న దారిని వెలుగుతో నింపుతాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నీ కష్టాలు తీరిపోవటానికి ముందు నేను నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాను. నువ్వు ఏడవచ్చు కానీ నన్ను వదలొద్దు. నువ్వు తడబడవచ్చు కానీ నా పేరు వదలొద్దు. నువ్వు కోల్పోవచ్చు కానీ నీ నమ్మకం నిలుపుకో. నేను చెప్పినది ఒక్కసారి కూడా తప్పవదు బిడ్డ. నీ పరీక్ష పూర్తయింది అంటే నీ వరం ఇప్పటికే బయలుదేరింది అని అర్థం. బాబా పరీక్షలో ఉన్న ప్రతి భక్తుడికి ఈ సందేశం, విశ్వాసం కోల్పోవద్దు. నీ కన్నీళ్లు వృధా కావు. బాబా పరీక్ష కఠినమైనదే కానీ దాని తర్వాత వచ్చే ఫలితం దివ్యమైనది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ నువ్వు నా పరీక్షను భరించావు, నీ కన్నీళ్లను దాచుకున్నావు, నీ మనసు విరిగిపోయిన నా పేరుని విడవలేదు. ఇప్పుడు ఆ సహనం, ఆ విశ్వాసం ఫలించబోతుంది. ఎందుకంటే ప్రతి భక్తుడి కన్నీటి వెనుక నేను దాచిన అద్భుతం ఉంటుంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ఒకరోజు నీకు ఒక అంతర్మన శాంతి వస్తుంది. ఎవరైనా తిట్టినా, ఎవరైనా నిందించినా నీ మనసు ఇక కదలదు. అది మొదటి సంకేతం. నీ పరీక్ష ముగిసిందనే సూచన. రెండవ సంకేతం, ఎప్పుడూ మూసుకుపోయిన మార్గం ఒక్కసారిగా తెరుచుకుంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా రాని అవకాశం ఒక్కసారిగా నీ ముందుకి వస్తుంది. మూడవ సంకేతం, నీ కలల విషయాలు నెమ్మదిగా నీ దగ్గరకు రావడం ప్రారంభమవుతాయి. వీటిలో నేను ఉన్నాను బిడ్డ, నువ్వు ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతావు. అది నా సమాధానం. కొన్నిసార్లు నేను నీకు మాట్లాడను కానీ నీలో ఒక శాంతి నింపుతాను. అది నా సమాధానం. కొన్నిసార్లు ఒక కొత్త వ్యక్తి నీ జీవితంలోనికి వస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నీ దారిని చూపుతాడు. అతను నేను పంపినవాడు. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన నీ జీవితాన్ని మార్చేస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, అది నా ఆజ్ఞ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, మంచి మనిషి రూపంలో నువ్వు సహాయం కోసం అడగకముందే ఎవరో వచ్చి నీకు తోడుగా ఉంటారు. అతడు నీ స్నేహితుడే కావచ్చు లేక అజ్ఞాతుడే కావచ్చు, కానీ అతని వల్ల నీ జీవిత దిశ మారిపోతుంది. నువ్వు అనుకున్న సమయానికి ఫలితం రాకపోవచ్చు కానీ ఆలస్యంగా వచ్చే సమయమే శుభ సమయం అవుతుంది. ఎందుకంటే నేను సమయాన్ని మారుస్తాను. ఏదో వాక్యం, పుస్తకం లేదా వీడియో ద్వారా నా మాట నీకు చేరుతుంది. అది నా సమాధానం బిడ్డ. నువ్వు ఈ మాట నాకు వినిపించింది అనుకుంటావు, అదే నా సంకేతం. ఇంకా కొన్నిసార్లు నన్ను కలలో చూస్తావు. నేను నీ తల మీద చేయి వేసి భయపడకు బిడ్డ అంటాను. అది కూడా నా సమాధానమే. నీ మనసులో ఒక మాట మోగుతుంది, అన్నీ బాగానే జరుగుతాయి. ఆ ఆత్మవిశ్వాసమే నేను ఇచ్చిన వరం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నిజానికి నేను బయట నుండి మార్పు చేయను, మొదట నీలో మార్పు తీసుకొని వస్తాను. ఎందుకంటే నీ ఆలోచన మారితేనే నీ దారి మారుతుంది. నేను నీ మనసులో ఇంకా ఒక్కసారి ప్రయత్నించు అని చెప్పిస్తాను. అది విన్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. అప్పుడు ఒకసారిగా ఫలితాలు కూడా మారతాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ ఇంకా నీకు నమ్మకం కలగడం లేదు కదా, ఒక భక్తుడి నీ జీవిత కథ చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. షిరిడీలో ఒక మహిళ భర్తతో విడిపోయి బాధలో ఉండేది. ఆమె రాత్రింబగళ్ళు బాబా ఫోటో ముందు ఏడ్చేది. ఆమె పిల్లలు కూడా బాధపడేవారు. ఒకరోజు ఆమెకు కల వచ్చింది. బాబా ఆమెకు చెప్పాడు, నిన్ను వదిలిన వాళ్ళు తిరిగి వస్తారు బిడ్డ, కానీ ఈసారి నిన్ను గౌరవిస్తారు. ఆమె ఆశ్చర్యపోయింది కానీ నమ్మింది. కొన్ని నెలల తర్వాత ఆమె భర్త వచ్చి క్షమాపణ చెప్పాడు. అది బాబా పరీక్ష ముగిసిన సమయం. ఆమె ఏడ్చి నవ్వింది.
బాబా నువ్వే నిజం అని. పరీక్ష తర్వాత వచ్చే మార్పు బాబాగారి మాటల్లో విందాం రండి. బిడ్డ, నేను నీ జీవితాన్ని ఒక్క రోజులో మార్చగలను, కానీ నేను అలా చేయను. ఎందుకంటే మార్పు అంటే కేవలం పరిస్థితులు కాదు, అది మనసు పరిపక్వత. నీ పరీక్షలో నన్ను నీకు తెలుసుకుంటావు. నీ పరీక్ష తర్వాత నువ్వు ఇతరులకు వెలుగు అవుతావు. బాబా సమాధానం ఎప్పుడు మౌనంగా ఉంటుందో తెలుసుకుందాం రండి. ఎవరో నిన్ను కించపరిచినా, నిన్ను వదిలినా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నువ్వు మాట్లాడకుండా ఉంటే అది నీ ఓర్పు కాదు బిడ్డ, అది నా శక్తి. నేను నీ ద్వారా వారిని క్షమింపజేస్తాను. అదే నా మార్గం. ఎందుకంటే నేను ప్రేమతోనే మార్పు తెస్తాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, కొన్నిసార్లు నేను నీ కోరికను తీరనివ్వను, ఎందుకంటే ఆ కోరిక నీకు నష్టం తెస్తుంది. కానీ దాని బదులు నేను ఒక మంచి మార్గం చూపిస్తాను. ఆ మార్గమే నా సమాధానం. భక్తుడికి నాకు ఉన్న ప్రేమ అర్థం కావాలంటే అతడు కష్టాన్ని కూడా ప్రేమించాలి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ కన్నీళ్ళు వృధా కావు బిడ్డ. నువ్వు పడిన బాధ వల్లనే ఇంకొకరు విశ్వాసం నేర్చుకుంటారు. నీ సహనం ఇంకొకరికి ఆశగా మారుతుంది. నువ్వు బలహీనుడివి కాదు. నీ జీవితం ఎప్పుడు ఎవరినైనా ప్రేరేపించే గ్రంథం. బాబా చెప్పిన ఆఖరి పాఠం, పరీక్ష అంటే ప్రేమ. ఏంటో తెలుసుకుందాం రండి. పరీక్ష అనేది భక్తుడిపై నా కోపం కాదు బిడ్డ, అది నా ప్రేమే. ఎందుకంటే నేను పరీక్ష పెడతాను నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను కొత్త జీవితానికి తయారు చేయడానికి. పరీక్ష పూర్తయిన తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం రండి. నీ విజయాన్ని గర్వంగా కాకుండా కృతజ్ఞతగా చూడు. నీ జీవితంలో వచ్చిన మార్పును ఇతరులతో పంచుకో. నీ దారిని మర్చిపోకు. బాబా చేతులు ఎప్పుడూ నీ వెనుక ఉంటాయి. నీ పరీక్ష పూర్తయింది బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో కొత్త ఉదయం మొదలవుతుంది. నిన్ను ఏడిపించిన ప్రతి కారణం ఇక నీ సంతోషానికి దారి అవుతుంది. ఇక నుంచి నీ కన్నీళ్లు కాదు, నువ్వు నా సమాధి ముందు వినిపించాలి. ఎందుకంటే నీ సహనం నా గర్వం, నీ విశ్వాసం నా ఆశీర్వాదం. వినుబిడ్డ, పరీక్షలు నిన్ను కూల్చడానికి రావు, నిన్ను నిర్మించడానికి వస్తాయి. నన్ను విశ్వసించు, నేను నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాను. ఎందుకంటే నేను నీతో ఉన్నాను, ప్రతి కన్నీటి వెనుక, ప్రతి చిరునవ్వుతో. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి, మనసు పగిలిపోతుంది, కన్నీళ్ళు ఆగవు. మనకు ఎవరో సహాయం చేయాలని అనిపిస్తుంది, కానీ ఎవరూ ముందుకు రారు. అప్పుడే బాబా తన పరీక్షను మొదలు పెడతారు. ఈ పరీక్ష సాధారణం కాదు, ఇది నా ఆత్మబలాన్ని, నీ విశ్వాసాన్ని, నీ సహనాన్ని కొలిచే పరీక్ష. ఇది దేవుడి చేతిలో ఉండే ఒక దివ్య త్రాసు లాంటిది. పరీక్ష మొదలవటానికి ముందు కొన్ని సంకేతాలు వస్తాయి. బాబా పరీక్ష మొదలయ్యే ముందు నీ చుట్టూ కొన్ని సంకేతాలు కనపడతాయి. వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకో. ఒక్కసారిగా నిశ్శబ్దం పెరుగుతుంది. నీకు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. ఫోన్ సైలెంట్లో పెడతావు. ఎందుకంటే అంతర్గతంగా ఒక భయం, ఒక అసహనం, నిన్ను ఏదో పీడిస్తుంది అని ఒక భయం మనసు వదిలిపెట్టమని చెప్తుంది. ఇంతకాలం ప్రార్థించాను, ఉపయోగం లేదు, బాబా వినడం లేదేమో, ఇది నా విధి కావచ్చు అని అనిపిస్తుంది. ఈ అనుమానమే బాబా మొదటి పరీక్ష. వాళ్ళు దూరం అవుతారు. నిన్ను నమ్మిన వాళ్ళు, నీకు దగ్గర వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. నువ్వు ఎందుకు ఇలా జరిగింది అని అడిగినప్పుడు ఎవరు సమాధానం ఇవ్వరు. ఇది రెండో పరీక్ష, ఒంటరితనం పరీక్ష. నాలుగవది, పరీక్షలో నీకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కష్టం, కానీ ఆ వ్యక్తి రూపంలో బాబానే వస్తాడు. కానీ గుర్తించలేకపోతే బాబా మళ్ళీ పరీక్షను పొడిగిస్తాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా పరీక్షలో అర్థం చేసుకోవాల్సిన 3 గుణాలు. ఒకటి, సహనం. బాబా అన్నాడు, నా భక్తుడికి నేనిచ్చే పరీక్షలు కఠినమైనవి, కానీ ఫలితం అద్భుతం. నీకు వచ్చిన ప్రతి అడ్డంకి బాబా నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం ఎంత గొప్పదో చూపిస్తుంది. రెండవది, విశ్వాసం, శ్రద్ధ, సబూరి. ఈ 2 మాటల్లోనూ బాబా పరీక్ష ఫలితం దాగి ఉంది. నువ్వు బాబాపై నమ్మకం కోల్పోతే పరీక్ష విఫలం అవుతుంది, కానీ కన్నీళ్లతో కూడిన నమ్మకం ఉన్న బాబా నీకు చేతులు చాపుతాడు. మూడవది, సమర్పణ. ఏం జరుగుతుందో బాబాకి తెలుసు, నేనేం చేయలేను అని మనసు అంగీకరించే క్షణమే పరీక్ష ముగుస్తుంది. అప్పుడు బాబా నీ జీవితంలోకెల్లా పెద్ద మార్పు తీసుకొని వస్తాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, పరీక్ష ఎందుకు ఇస్తాడు బాబా అని నీకు ఎప్పుడూ ప్రశ్న ఉంటుంది. ఎందుకో చెప్తాను విను తల్లి అంటున్నారు బాబాగారు. నువ్వు ఎంత నమ్మకం కలవాడివో తెలుసుకోవడానికి, నీకు సరైన సమయంలో సరైన దారి చూపించడానికి, నీ చుట్టూ ఉన్న తప్పుడు వ్యక్తులను తొలగించడానికి, నీ హృదయం శుద్ధి చేసేందుకు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నేను ఇచ్చే పరీక్షలో విఫలం అవ్వడం లేదు బిడ్డ, ఎందుకంటే ప్రతి కన్నీరు
నేను ఎరిగినదే. పరీక్షలో ఏం చేయాలో తెలుసుకుందాం రండి. రోజు బాబా పేరు చెప్పించు. ఓం సాయిరామ్ అని ప్రతి ఊపిరిలో చెప్పు. ఇది నీకు ధైర్యం ఇస్తుంది. ఏది బలవంతంగా జరగద్దని గుర్తుంచుకో. బాబా సమయం వచ్చినప్పుడు నీకు కావలసిన దాన్ని ఇస్తాడు. ఆలస్యం అనేది బాబా ప్రణాళికలో భాగం. నిన్ను మోసం చేసిన వాళ్ళ కోసం దీవించు. వారు బాబా చేతిలో ఉన్న సాధనాలు మాత్రమే. వారిని ద్వేషించుకు, క్షమించు. 4వది సహాయం చెయ్యి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పటికీ ఇంకొకరికి చిరునవ్వు ఇచ్చి చూడు. బాబా అది గమనిస్తాడు. అదే పరీక్షలో విజయం యొక్క రహస్యం. బాబా పరీక్ష ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి. నీ పరీక్ష ముగిసే క్షణం ఒక దివ్య నిశ్శబ్దం లాంటిది ఉంటుంది. ఒక్కసారిగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఆశించిన చోట నుండి సహాయం వస్తుంది. నీ మనసు ప్రశాంతం అవుతుంది. అప్పుడు బాబా నీకు చెప్తాడు, బిడ్డ, నీవు విజయం సాధించావు. నీ విశ్వాసం నిన్ను గెలిచింది అని. నీ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. గతంలో దూరమైన వాళ్ళలో నిన్ను మోసం చేసిన వాళ్ళు పశ్చాత్తాప పడతారు. కొత్త అవకాశాలు వస్తాయి. పని, సంపద, శాంతి అన్నీ తిరిగి వస్తాయి. ముఖ్యంగా నీ మనసు మళ్ళీ చిరునవ్వు నవ్వుతుంది. బాబా మాటల్లో చెప్పాలంటే, నా భక్తులు ఒక్క కన్నీరు కారిస్తే నేను నిద్ర పట్టుకోను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నది చివరి పరీక్ష కావచ్చు. దయచేసి విరగవద్దు. ఇది ముగిసిన వెంటనే నీ జీవితంలో వెలుగు వస్తుంది. నీ సహనం నీ ఆయుధం, నీ విశ్వాసం నీ దివ్య కవచం. నీ హృదయం బాబా ఆలయం. కాబట్టి నేడు రాత్రి పడుకునే ముందు ఇలా చెప్పు, బాబా, నేను అలసిపోయాను, కానీ నిన్ను నమ్ముతాను. నా పరీక్షలో నువ్వే జవాబు. నువ్వు ఈ మాటలతో నిద్రపో. ఉదయాన్నే ఏదో దివ్య సంకేతం వస్తుంది. అదే నీ పరీక్ష ముగిసిందని బాబా చెబుతున్న సూచన. జీవితంలో బాబా పరీక్ష అనేది శిక్ష కాదు బిడ్డ. అది ఆశీర్వాదానికి ముందు దివ్య సాధన. నువ్వు దాన్ని జయిస్తే బాబా నీ జీవితాన్ని స్వర్గంలా మార్చేస్తాడు. ఎప్పటికీ గుర్తుపెట్టుకో, బాబా పరీక్షలు కఠినం, కానీ ఫలితం స్వర్గం. నీ కష్టాలు తీరే ముందు బాబా పెడుతున్న పరీక్షలు ఇవన్నీ గుర్తుపెట్టుకో బిడ్డ. విజయం నీ సొంతం కావటానికి అతి చేరువలో ఉంది అంటున్నారు బాబాగారు. సాయిబాబా నోస్ యువర్ పెయిన్, ట్రస్ట్ హిస్ టెస్ట్ అండ్ వెయిట్ ఫర్ హిస్ ఆన్సర్. చూసారా, బాబాగారు ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి. ఈ సందేశంపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బాబాగారి నుండి మీకు ఎటువంటి సందేశాలు కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కొత్త సందేశంతో, కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.